నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. తిరువురు నియోజకవర్గంలో కాసులు కురిపిస్తున్న రేషన్ అక్రమదందా వ్యాపారం 10 రోజుల్లోనే భారీగా దొరికిన పీడీఎస్ రేషన్ మాఫియా. మొన్న తిరువురు, నిన్న ఏ కొండూరు, రేపు ఏ మండలమో చూద్దాం. సుమారుగా 55 టన్నుల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఏకొండూరు మండలం ఏకొండూరు మామిడి మార్కెటింగ్ యార్డ్ వద్ద 30 టన్నుల పీడీఎస్ రైస్ను లారీల్లో తరలిస్తున్నారు అని ఏకొండూరు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఏకొండూరు పోలీసు వారు తక్షణమే స్పందించి ఏకొండూరు అడ్డు రోడ్డుకి చేరుకుని అక్రమ పీడీఎస్ రైస్ లోడ్తో ఉన్న 3 లారీలను పట్టుకొనగా దాంట్లో ఒక లారీ తప్పించుకున్నటకు ప్రయత్నించగా ఏకొండూరు సబ్ ఇన్స్పెక్టర్ వారు లక్ష్మీపురం పాలకేంద్రం వద్ద ఆ లారీని పట్టుకుని తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పగించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దర్జాగా నడుస్తోంది. అంటే దీనికి అధికారులు, నాయకులే కారణం అంటున్న ప్రజలు. సరియైన నిఘా లేకపోవడం, సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఈ అక్రమ దందా దర్జాగా సాగుతుందని ఆరోపణలు.